గౌరీ అయ్యగారు ఏం చేస్తున్నారో ఒకసారి చూసినాము. 32,70,000, 32,80,000, 32,90,000, 33 లక్షలు. ఏ మాటగా మాటే ఈ వెధవలు డబ్బు తోలికి మాత్రం వచ్చినట్లేదు. ఎంత దగ్గర 33 లక్షలు, 33,10,000, 33,20,000, 33,30,000. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు. నాకు కూడా కూల్ డ్రింక్ ఇవ్వండిరా. అదేం కుదరదు, మేము తాగుతూ ఉంటాం, మీరు చూసి ఆనందించాం. కొన్ని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండిరా. గ్లాస్ మంచినీళ్ళు అంత తేలిక వచ్చినాయా? నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే 2 గ్లాసులు కన్నీరు కాస్తారా? కారుస్తాడు, తప్పుతుందా మరి? ఎంతమంది కళ్ళంటే నెట్టించాడు మహానుభావుడు. జైల్లో సి క్లాస్ ఖైదీలకు కూడా గదుల్లో ముంతలతో మంచినీళ్లు పెడతారు. ఇది అన్యాయం, చట్టవిరుద్ధం రా. చట్టవిరుద్ధం అంటారంటే అయ్యా పాపం, ఇదిగో తీసుకో. అనుకునే నాలుగు పిట్టగట్టుకుపోతుంది, నేను చచ్చిపోతానే. నా మాంగళ్యం కాపాడుతండ్రి. బాధపడకండి అమ్మగారు, అయ్యగారు గుణ కుదరాలనేగా మేమేం చేసినా. నాకేం వద్దమ్మా, ఆయన అలా గొంతెడిపోయి అలో లక్ష్మణ అరుస్తుంటే నా కడుపు నింపుకోమంటావా? ఏంటమ్మా అది, మీరు ఇట్ట మధ్యన జారిపోతా ఉంటాయి. మోహన్ బాబు, కోడిపల ఎలా ఉంది? బ్రహ్మాండంగా లేదు? అందులో బఠానీ ఉందనా? నువ్వు లక్ష చెప్పమాయో. ముద్దపప్పు గోంగూర కూడా రుషి ఏది రావు. అందులో ఆశ్చర్యం ఉంది. ముద్దపప్పు ఆంధ్రమాత, గోంగూర ఆంధ్ర సోదరి. శంకర్ పాప నాన్నగారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కదండి. మీరు అలా మెక్కుతుంటే నా కడుపు మండిపోతుందిరా. ఎవడు బాబు కడుపుతుంది తింటున్నారా? మాకు పెట్టకుండా తింటే మీకు అరగదు. రే బాబులు, గ్లాసులు మంచినీళ్ళు ఏంటిరా? 25 రూపాయలు ఇస్తాను. పట్టెడు అన్నం పెట్టండి రా, 1,000 రూపాయలు ఇస్తాను. రే బిజినెస్ చేసుకొని బాగుపడండి రా. ఈ అవకాశాన్ని దాన విడుచుకోవద్దురా. నన్ను ఎండగట్టద్దురా. తిట్టడానికి కూడా నోరు రావటం లేదు. నేను చెప్పలే, అయ్యగారు నోరు చల్లగా పడిపోతుంది. ఈ ముఖం ఒక పూట ఉపవాసం చేస్తే ఒంటికి మంచిదేలే. ఒక పూట 2 పూటలు. అదేంటి సార్, మీకు కావాల్సిన డబ్బే కదా, పెళ్ళాలెందుకు పెట్టలేందుకు? ఆయన పెట్లో నోట్లు లేవు, అవి పూటకు కట్ట చొప్పున మేకనగర వెళ్ళి ఆకలి తెచ్చుకోండి. ఇక మోహన్ బాబు, మనకేదో అర్జెంట్ పని ఉంటుందా, వెళ్దామా? బట్టండి, రోగికి అపత్యం పనికిరాదు. అందుకని ఇల్లు మొత్తం వెతికిన ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమన్నా మిగిలితే మూట కట్టి కుక్కకి అంతే వస్తా. శంకర్ సార్, అమ్మమ్మమ్మమ్మ బలెవరండి మీరు. ఎలాగోలా సర్దుకోండి. రేపు ప్రొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. చిట్టి మొహం మంట. ఈ ఐడియా కూడా పనిచేయలేదు. అడిగి చూడరా, పెట్టెడు రూకలు ఆకలి వేళ పట్టెడు మెతుకులు కావురా. బొత్తులు బొత్తులు నోట్ల కన్నా తిట్టు కాగితం చెత్త మేలురా. నరుడా కూళ్ళ కలర్తా ఉండరు ఒక్కొక్కళ్ళు పట్టబే తీరచగలవా అడిగి చూడరా. మనలో మాట ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తాను కదా. నీ బుద్ధి పోరిచ్చావు కదా. నువ్వెక్కడ దొరికావే నాకు? రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నేను అసలు మన దగ్గర పనికిరావు, నగరకుండా పడి ఉండా. డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు. ఏమిటండి?
ఈ నిరాహార దీక్షతో నేను అమరజీవిని అయిపోతాను. రామరామ, అదేం పాడు మాటలు. లాభం లేదే, తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధించేయాల్సిందే. చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి. ఒక చిన్న పని చేస్తావా? నేను బ్రాందీ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు. కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని. వంటింటికి కూడా తాళం వేశారండి. ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయండి చెప్పండి. మాట్లాడడానికి కూడా ఓపికలేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు నీళ్లు ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని చూడు. ఏమండి? ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా, ఇలా అయితే నిన్ను కూడా ఇంకో గదిలో తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు, అమ్మగారు లోపల తీసుకెళ్ళి. అమ్మా, సార్, మీకు దాహముగానున్నదా లేక ఆంకలిగా ఉన్నదా? నన్ను చూస్తే మీకు కూడా ఎగతాళిగా ఉందా? మండే కడుపుకి ఇంత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ డబ్బు ఈ బిడ్డను నా రక్తంతో పెంచి ఆ దారి నేను చూసుకుంటాను. నీ మాటలు నమ్మి నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళని ఏం చేశావో బాగా జ్ఞాపకానికి తెచ్చు. నీకు లక్షల కట్నం ఇచ్చి నిన్ను పెళ్లాడిన అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటున్నావో ఆలోచించు. ఆ పాపే ఎప్పుడైనా నీ కళ్ళు తెరుస్తుంది. అవును సార్, డబ్బున్న పేదవాడిని నేను, మనసున్న భాగ్యశాలివి నువ్వు. ఇప్పుడే కళ్ళు తెరిచాను. కడుపు కాలితే కాని కళ్ళు కనపడవు. గుడ్ మార్నింగ్ డాడీ. ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉందో కనపట్లా. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడరేమండి? అయ్యో, నోరు కూడా పడిపోయింది. అదే అదేంటి సార్, ఈ నోట్ల గట్ల అట్లా ఇసిరి పారేశారు? ఈ డబ్బు వల్ల ఏం లాభం లేదని తేలిపోయిందా? నాన్నగారికి బుద్ధి వచ్చినట్టుంది. ఎవడు నమ్మొచ్చాడు? మంచి బుద్ధో దారుగుంట్లో కుక్క బుద్ధో. అయితే వినండి, మీరు ఎవరెవరికి అన్యాయం చేశారో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తారా? తలుపు తీసిన తర్వాత మాట తప్పవు కదా. ఈ రోజు నుంచి అమ్మగారిని గౌరవిస్తారా? బజారీ ముండల మన ఇంటి మీదకి తీసుకొస్తారా? మన లక్ష్మీ మోహన్ల వివాహానికి అంగీకరిస్తారా? అన్న, శంకర్ ఎవరో తెలుసా? కాదు. ఇదిగా నీకు శాంతన అమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఆ అమాయకురాల్ని నమ్మించి గర్భవతి చేసి ఆత్మహత్య కంటే గచ్చటం లేకుండా చేశారే, ఆమె చనిపోతూ విడిచి వెళ్ళిన బిడ్డ ఈ దత్తకుడు. వెళ్ళి నిమ్మడ సంవత్సరం లేవండి బాబా. ఏమండి? ఏమండి?
మిమ్మల్ని అలా హింస పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్నగారు, క్షమించండి. లేదు బాబు, ఇంతకాలం నిన్ను అనాథగా వదిలేసినందుకు నువ్వే నన్ను క్షమించాలి బాబు. అన్నపూర్ణి, మనం జీవితంలో టైర్ అయిపోయాం. ఈ రోజు నుంచి రిటైర్ అయిపోతున్నాం. ఇగో తడా. నాకు మాత్రం ఎందుకండి, ఇదంతా మన పెద్ద కొడుకు పెద్ద కోడలు చలవ. గౌరీ ఏది? గౌరీ, మీద నీ బఠానీ బుద్ధి బానిచ్చావు కదా, నీ కోసమే ఊరంతా తిరగలా చేస్తుంటే అదో చెప్పండి వచ్చే. ఆహా, అలాగే సరే, నీకు పని లేదు. నాతో కూడా నీకు పని లేదా? వద్దు బాబు వద్దు. లారీ అంటే లారీ అనుకుంటా గాని నీ వెనక ఎంత గౌరవం నాకే తెలుసు. నువ్వు పెద్దంటోడే బాబు. ఎవరికి ఇస్తాడే పెద్దంటోనే? నేనే వాళ్ళు డబ్బు కావాలనుకున్నా, వాళ్ళు ఆస్తి కావాలనుకున్నాను. ఆ ఇల్లు బాగు చేయాలి అనుకున్నాను, బాగు చేశాను. నేను ఎవరినో నిరూపించుకోవాలనుకున్నా, నిరూపించుకున్నాను. అంతే. నేను అప్పుడు నీలారినే, ఇప్పుడు నీలారినే. అదేం కుదిరే పని కాదులే. ఎందుకు కుదరలే గాని నువ్వు కుదురుకుంటావు. ఎవరనుకున్నారు మీరు? ఏమిటిదంతా? నా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడుకు. ఈ చెట్ల కింద చేవల కింద రమాసం ఏంటి? పైగా పబ్లిక్ ట్యూషన్స్. అలానే అక్కడ ధర్మారావు గారు మీకోసం కాచుకున్నారు. మా తండ్రి నాయన బట్ట అనేది గిట్ట అనేది రా. అవును పెదనాన్నగారు, ఇలా అయిపోయామని చెల్లెలు పెళ్లి చూద్దామని. ఈ సంతోష సమయంలో ఏడవకూడదు. ఈ శుభ సమయం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు రామరాజు. ఇగో బావగారు, మా వాడిని ఏదో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశానని చెప్పి హ్యాండ్ చేస్తున్నారేమో కానీ వాడికి మీ మీద భక్తి కంటే నా మీద శ్రద్ధ ఎక్కువ. ఆ మాట నిజమే అన్నయ్య. లేకపోతే ఈయన గారు ఇంత త్వరగా బాగుపడేవారు కాదు. ఇంటికి పెద్ద కొడుకు ఆ మాత్రం నా చేయడం ఏం పట్టానే? అవును పెద్ద కొడుకు.